నేను ఎలాంటి ఈ నా మీద బుక్ అయిన కేసులకు నాకు ఎటువంటి సంబంధం లేదని లేదు, తొందరలో ఉంది. కాబట్టి అది క్లియర్గా ఆ ఒక ఎపిసోడ్ సపరేట్గా నేను మీకు చెప్తానండి. ఆ సపరేట్గా ఓ రోజు తొందరలో. స్వామీజీలు వచ్చినటువంటి వాహనంలో ఒక నల్ల బ్యాగులు సంచులు బాగా బరువుగా ఉన్నటువంటి విజువలైజేషన్లో కనపడతా ఉన్నాయి. పోలీసులు కానీ ప్రభుత్వం కానీ మిగతా అందరూ కూడా 100 కోట్ల రూపాయలని నెట్ క్యాష్ తీసుకొచ్చారు అన్నారు. నిజంగా క్యాష్ అక్కడ పెట్టారా? క్యాష్ ఉంటే మరి ఎక్కడ పోయింది సార్? 100 కోట్లు ఎటుపోయాయి? లేదండి, మీ మీడియా వాళ్ళే కదండి జూమ్ అవుట్ జూమ్ ఇన్ చేశారు 100 కోట్లు ఇక్కడే ఉన్నాయని చెప్పి. అంటే 100 కోట్లు అనేది ఒక చిన్న మూటలో వస్తాయండి? 100 కోట్లు అంటే ఎంత ఉంటాయి చెప్పండి? 100 కోట్లు అంటే ఈ రూమ్ అంత ఉంటాయి అమౌంట్. అలాంటిది ఒక చిన్న బ్యాగులు ఎలా వస్తాయండి 100 కోట్లు? సో ఇవన్నీ అవాస్తవాలని అన్నీ తెలిసిపోయాయి. కానీ మీకు కావాల్సింది ఏంటి? దీంట్లో వాస్తవాలు ఏంటి కావాలి, దీని వెనుక ఎవరున్నారు కావాలి, ఎందుకు జరిగింది కావాలి. అవన్నీ చెప్తాను, తొందరలోనే చెప్తాను. అది తొందరగా చెప్పే టైం వచ్చేస్తుంది. కాబట్టి అన్ని విషయాలు కూలంకుషంగా మీకు చెప్తాను. అంతవరకు మీరు దయ ఉంచి దీంతో పాటుగా జరిగిన మీరు ఇన్సిడెంట్స్ విషయాలు మాట్లాడేది నేను మాట్లాడతాను. ఓకే. రోహిత్ రెడ్డి ఏ వ్యాపారంలో మీకు పరిచయం? రోహిత్ రెడ్డి సోదరు నుంచి మీ పరిచయం స్టార్ట్ అయిందా? డైరెక్ట్ రోహిత్ రెడ్డి తోటి మీకు పరిచయం? రోహిత్ రెడ్డి గారి నాకు కామన్ ఫ్రెండ్ అండి. ఏదో కిచెన్లో ఇద్దరు కలిసి బిజినెస్ పార్ట్నర్స్ అని. నాకు ఇక్కడ హోటల్ ఉన్నప్పుడు రోహిత్ రెడ్డి కాదు, అందరు ఎమ్మెల్యేలు అంటే మ్యాక్సిమం పార్టీకి సంబంధం లేకుండా అన్ని పార్టీల వాళ్ళు, బీజేపీ కానివ్వండి, బీఆర్ఎస్ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, అన్ని పార్టీల వాళ్ళు, అంతమంది బ్యూరోక్రాట్స్ అందరూ వచ్చేవాళ్ళు. ఎందుకంటే నేను అందరితో ఒక ఫ్రెండ్లీగా, ఒక ఎలాంటి లాభాపేక్ష లేకుండా, ఎలాంటి పైరవి లేకుండా అందరికీ నేను ఓన్లీ ఫ్రెండ్లీగా ఉండా కాబట్టి వాళ్ళు నాతో ఫ్రెండ్షిప్ చేసేవాళ్ళు. ఓకే, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు, గ్రూప్ విషయాలు అయినప్పుడు ఏదున్నా కూడా నా యొక్క సర్వీసెస్ వాళ్ళకు ఉపయోగించుకునేవాళ్ళు. అంతే తప్ప వాళ్ళు డబ్బు చెల్లించేవాళ్ళు, ఏదో రీజనబుల్గా డబ్బులు చెల్లించేవాళ్ళు, అంతే కానీ ఇంకా దాంట్లో ఏం లేదు. సో నాకు చాలామంది, నేను పెద్ద పెద్ద ఈవెంట్స్ కూడా చేశాను. 30,000 మందికి, 35,000 మందికి. నేను ఇప్పుడు పటంచెరులో మైపాలరెడ్డి గారు వాళ్ళ అబ్బాయి కూడా మ్యారేజ్ నేనే చేశాను. చింతా ప్రభాకర్ సంగారెడ్డి గారు మ్యారేజ్, వాళ్ళ అబ్బాయి కూడా చాలా, అంటే ఇలాంటి బ్యూరోక్రాట్స్, పొలిటీషియన్లే చాలామంది పెళ్ళిళ్ళలో నేను చేశానండి. వాళ్ళకి చాలా హెల్ప్ చేశాను. సో ఆ ఒక్క అభిమానంతో నా దగ్గరికి వాళ్ళు, అంటే నేను కమర్షియల్గా కాకుండా ఒక ఫ్రెండ్షిప్లో రిలేషన్ మెయింటైన్ చేసేవాడిని. సో అందుకే వాళ్ళు వచ్చేవాడు తప్ప, సరే ఇది ఎట్లా సిటీ సెంటర్లో ఉంది ఇలా వెళ్ళినప్పుడు హలో నందు ఎలా ఉన్నావు అని చెప్పి మాట్లాడుకునేవాళ్ళం తప్ప వేరే అలాంటి పరిచయాలు నాకు సుమారుగా 50 మంది ఎమ్మెల్యేతో ఉన్నాయండి. కొంతమంది ఆంధ్ర వాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలంగాణ వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్, ఐపీఎస్ అందరూ ఉన్నారు. నేను ఎప్పుడు కూడా అదే చెప్పాను. ఆ ఫోటోలు కూడా దొరికినాయి. అందుకే కదండి అందరూ బ్యూరోక్రాట్స్తో ఉన్న ఫోటోలు. ఎందుకంటే నేను ఎందుకు భయపడతానండి దానికి? ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు, సెలబ్రిటీ వచ్చినప్పుడు కంపల్సరీగా ఫోటో తీసుకుంటాం, తప్పేం లేదు కదా. అలా అందరూ ఉన్నాయి. దాన్ని వక్రీకరించి